హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి సత్య వ్లాగ్స్. నేను మీ శ్రావణి అండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే వైజాగ్లో ఉన్న బురుజుపేటలో ఉన్న కనకమహాలక్ష్మి తల్లి టెంపుల్కి వచ్చామండి ఈరోజు. అంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు మొక్కు ఉంది. సో మొక్కు తీర్చుకుందాం కదా అని వచ్చాను. మేమైతే టెంపుల్కి వచ్చేసామండి. ఇది టెంపుల్కి వెళ్ళేవే. మెయిన్ ఎంట్రన్స్ అక్కడ చూసారు కదా, ఆర్చ్ నుండి లోపలికి వెళ్ళాలి. అడ్రస్ తెలియని వాళ్ళైతే వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్కి వచ్చి పోస్ట్ ఆఫీస్ అని చెప్తే ఏ ఆటో వాళ్ళన్నా తీసుకొస్తారండి ఇక్కడికి. టెంపుల్ ఖాళీగా ఉంటుందేమో అనుకున్నాం, బట్ క్రౌడ్ బాగానే ఉంది, బయటకు ఉంది. లాస్ట్ మంత్ మార్గశిర మాసంలో వద్దామంటే అవ్వలేదండి. చిన్న పాపను తీసుకొని రావడం చాలా కష్టం కదా. లైన్ కూడా చాలా లెందీగా ఉంది. వచ్చేసాం. సో అమ్మవారికి చీర, కొబ్బరికాయ, అరటిపళ్ళు, పసుపు, కుంకుమ అన్నీ తీసుకుంటున్నారండి. చూడండి లైన్ ఎంత ఎక్కువ ఉందో. మేమైతే లైన్లోకి వచ్చేసామండి. ఇంకా లైన్ చూసి చాలా ఎక్కువ ఉంది కదా, అది ఫ్రీ దర్శనం అండి. ఇంకా లైన్ చాలా ఉంది కదా, వెళ్ళలేమని చెప్పేసి మేము ఇంకా 200 రూపీస్ టికెట్కి వెళ్దాం కదా అని ఎంట్రన్స్ దగ్గరకు వచ్చామండి. ఇది గుడి లోపలికి వచ్చేసామండి. లైన్ మొత్తం ఆపేశారు. అమ్మవారికి భోగం పెడతారు కదండి. మేమైతే 200 రూపీస్ టికెట్ తీసుకొని వచ్చేసాం. లైన్లో ఉన్నాం. లైన్ అయితే స్టాగ్నెట్ అయిపోయింది, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు. మధ్యలో ఇంకా అమ్మ, నేను, పాప ఒక సెల్ఫీ తీసుకున్నామండి. మీకు ఆల్రెడీ లాస్ట్ షార్ట్లో చెప్పాను కనకమహాలక్ష్మి అమ్మవారిది స్థల పురాణం. సో మీకోసం మళ్ళీ ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. గుడి లోపలికి వచ్చేసామండి. ఇది ఎంట్రన్స్ దగ్గరలో ఉన్నాము అమ్మవారిని దర్శించుకోవడానికి. అక్కడ మీకు చిన్న బావిలా కనిపిస్తుంది కదండి, అందులో అమ్మవారు ఉద్భవించారండి. సో ఫస్ట్ అక్కడ ఉద్భవించిన తర్వాత అమ్మవారు టెంపుల్ కట్టమని చెప్తే సేమ్ ఆ బావికి స్ట్రైట్ ప్లేస్లోనే కట్టారండి. ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఈ టెంపుల్లో పంతులు గారు ఉంటారండి. అండ్ అమ్మవారికి గోపురం కూడా ఉండదు, మనమే పూజ చేసుకోవచ్చు. ఇదిగోండి బావిలో అమ్మవారు ఉద్భవించారని చెప్పాను కదా, మీకోసం పోస్ట్ చేశాను. అమ్మవారు అవ్వండి, చూడండి. మేమైతే లైన్లో వెయిటింగ్లో ఉన్నామండి. లాస్ట్ మంత్ మార్గశిర మాసం కదండి, ఇక్కడ అసలు ఖాళీ ఉండదు. పూజలు అవి చేస్తారు, చాలా బాగా చేస్తారు. అమ్మవారి గుడి అండి ఇది. చూడండి పైన గోపురం ఏమి ఉండదు టెంపుల్కి. వర్షం వచ్చినా ఎండ వచ్చినా సరే అమ్మవారి మీద పడుతూనే ఉంటుందండి. మేమైతే దగ్గరలోకి వచ్చేసాం. లోపలికి కూడా ఎంటర్ అయ్యాము. చూడండి అమ్మవారు కనిపిస్తున్నారు కదా. ఓం శ్రీ మాత్రే నమః. కనకమహాలక్ష్మి అమ్మవారు అండి, చూడండి. దర్శనం చాలా బాగుందండి. నేనైతే 2-3 టైమ్స్ చేసుకున్నాను దర్శనం. బయటకి అయితే వచ్చేసాం. బయటకు వచ్చేసామండి. అది ప్రసాదాలు ఇచ్చే కౌంటర్ అండి. సో ప్రసాదం కూడా తీసుకున్నాం మేము. తీసుకొని ఇంకా లైన్లో ఉండేటప్పుడే మనకి అన్నదానంకి టికెట్స్ ఇస్తారండి. సో అన్నదానంకి టికెట్స్ అయితే ఇచ్చారు. మేము వెళ్ళాము. అక్కడ రూమ్స్లో ఉంచారు, అంటే లోపల క్రౌడ్ ఎక్కువ ఉంది కదా, అది క్లియర్ అయినాక మాకు పంపిస్తారండి. ఇవన్నీ పాప ఆడుతుంది, చూడండి. మేమందరం వెయిటింగ్లో ఉన్నామండి, వెయిటింగ్ హాల్లో. చూడండి అమ్మవారి నిత్యాన్ని దానంది టోకెన్ కూడా చూపిస్తున్నాను మీకోసం. మధ్యాహ్నం భోజనం కంప్లీట్ అయిపోయిందండి. అలాగే మా వంతు మేము డొనేషన్ చేసాం.
సక్సెస్ఫుల్గా అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నామండి పాపతో. సో ఇంకా ఇంటికి రిటర్న్ అవుతున్నాం. బయటకు వచ్చేసాం. గుడి బయట చాలా షాప్స్ ఉంటాయండి. ఆ షాప్స్ ఇవన్నీ బయట చాలా షాప్స్ ఉంటాయండి. బొమ్మలు, ముగ్గులు పెట్టుకునేవి, చిన్నపిల్లలు ఆడుకునేవి అవన్నీ ఉంటాయండి. సో ఇంకా మేము ఇంటికి రిటర్న్ స్టార్ట్ అయ్యాము. ఇంకా మధ్యలో సింహాచలం కూడా చూసుకొని వెళ్ళిపోవచ్చు కదా అని సింహాచలం బస్ ఎక్కామండి. జర్నీలో ఉన్నాము. సింహాచలం డిపో వరకు వచ్చామండి. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో బస్ ఎక్కాము కొండపైకి. సో ఆన్ ద వే టు టెంపుల్. అప్పటికే ఈవినింగ్ అక్కడే కనకమహాలక్ష్మి టెంపుల్ దగ్గర 4 అయిపోయిందండి. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా 5 అయిపోయింది. చిన్న పాప ఉంది కదా, ఇంకా మళ్ళీ రేపు రాలేం కదా అని ఈరోజే దర్శనం చేసుకోవచ్చు కదా అని వచ్చేసామండి. ఇదంతా పైన వ్యూ, కొండపైన వ్యూ చూడండి, చాలా బాగుంటుంది. కింద హౌసెస్ అన్నీ కనిపిస్తున్నాయి మీకు క్లియర్గా. మేమైతే టెంపుల్ దగ్గరకు వచ్చేసామండి. ప్రజెంట్ టెంపుల్కి కింద ప్లేస్ ఉంటుందండి, అవన్నీ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సో రూట్ మార్చారు, వేరే నుంచి వచ్చాము మేము. ఇది టెంపుల్కి వెళ్ళే వే అండి. సో దర్శనం కంప్లీట్ చేసేసుకున్నాము. దర్శనం కంప్లీట్ చేసుకుని రిటర్న్ వచ్చేస్తున్నాం. ఇది స్వామివారిని ఊరేగించే రథం అండి. రథోత్సవం అది చేస్తారు కదా. రిటర్న్ అవుతున్నామండి. ఇక్కడ మేము వచ్చేసరికి కూడా లైన్ ఆపేశారండి. ఒక 1/2 అవర్లో కదిలేసింది. సో దేవుని దర్శనం బాగానే చేసుకున్నాం. దర్శనం కంప్లీట్ అయిపోయింది. స్వామివారి రథం చూడండి, ఫ్రంట్ వ్యూ నుండి చూపిస్తున్నాను మీకోసం. అలాగే స్వామివారిని ఊరేగిస్తారు కదండి, అవి మాకు ఇక్కడ వైజాగ్లో ఏంటంటే సంక్రాంతికి సింహాచలంలో చాలా బాగా చేస్తారండి. వైకుంఠ ఏకాదశి కదండి, ఈ ప్రిపరేషన్స్ అన్నీ వైకుంఠ ఏకాదశి. ఇది ఇంకొక ద్వారం అండి. సో మీకు చూపిస్తున్నాను. వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది, బట్ అవుటర్స్కి తెలియదు కదా, అందుకే చూపిస్తున్నాను. వీళ్ళు సేవా ట్రస్ట్ వాళ్ళండి. ఒక మెంబర్ వచ్చారు, వాళ్ళు స్పీచ్ ఇస్తున్నారు. సో అందరూ వింటున్నారు. చూడండి, సంక్రాంతి శుభాకాంక్షలు. సింహాచలంలో అయితే వైకుంఠ ఏకాదశి అయితే చాలా బాగా చేస్తారండి. మాకు ఇక్కడ వైజాగ్లో అయితే వైకుంఠ ఏకాదశికి సింహాచలం వెళ్ళి దర్శనం చేసుకుంటామండి అందరూ ఏ టైం అయినా. సో మీకోసం చూడండి స్వామివారిని ఎలా ఫ్లవర్స్తో డెకరేట్ చేశారో. సో అందరూ అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. మేము కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం, మీకోసం పోస్ట్ చేస్తున్నాను. మమ్మీ నేను పాప నేను కూడా అండి. మేము ఇంకా టైం లేదు, టైం ముందు వచ్చి ఉంటే బాగుండేది. ఆ టెంపుల్ దగ్గరే టైం అయిపోయిందండి. సో ఇంకా రిటర్న్ అయిపోతున్నాం. ఆ పైకి వెళ్ళే వే ఉంది కదండి, అది గంగాధార అంటారు. పైనుంచి కొండల్లో నుంచి వాటర్ వస్తుంది, అక్కడికి వెళ్ళి స్నానం చేస్తారు అందరూ. సింహాచలం వచ్చిన వాళ్ళు స్నానం చేయడానికి అక్కడికి వెళ్తారండి. ఇది కేశగండానశాల. ఇంకా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోతున్నామండి. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.